నమస్తే, వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025 పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా పార్వతీపురంలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాజీ లైవ్లో అందిస్తారు. బాజీ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 ప్రదానం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, అంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా విద్యా, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్య మీద ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు భాగంగానే ఇటీవల ఏదైతే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరించారో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులని కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే గతంలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మెటీరియల్స్ అందజేయటం అయితేనేమి, అట్లాగే మెటీరియల్స్తో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు అందజేయటం, అట్లాగే వెనకబడిన విద్యార్థులకు ర్యాంకుల వారీగా, కేటగిరీల వారీగా ప్రతి 10 మందికి ఒక జూనియర్ అధ్యాపకుడిని పెట్టి వాళ్ళని ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా కూడా దీనిలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం పరీక్షా ఫలితాలు మెరుగుగా వచ్చాయని కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా ఏదైతే గతంలో అంటే గత సంవత్సరం విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రైవేట్ స్కూళ్ళతో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కూడా ఉత్తీర్ణులైన నేపథ్యంలో ఏదైతే వాళ్ళని ప్రతిభను ప్రోత్సహించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీని అయితే తీసుకుని వచ్చింది. వాళ్ళకి సంబంధించి 10వ తరగతిలో 4168 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో 920 మంది విద్యార్థులకు కూడా అవార్డులు ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు విద్యా, ఐటీ శాఖ మంత్రి పార్వతీపురంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రైవేటు, గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి 10వ తరగతిలో ఏదైతే ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు దీనికి సంబంధించి అవార్డు షైనింగ్ స్టార్స్ 2025 పేరిట కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 10వ తరగతికి సంబంధించి 4168 మందిని, అట్లాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా అన్ని గ్రూపులకు సంబంధించి కూడా 920 మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 20,000 నగదు ప్రోత్సాహంతో పాటు వాళ్ళకి ఒక మొమెంటోతో పాటు సర్టిఫికెట్ను కూడా అందించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సుష్మా, రైట్ బాజీ, ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా అవార్డ్స్ ఇవ్వడం 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా కీలక సంస్కరణలు కూడా తీసుకొస్తున్నట్టుగా కూడా విద్యలో తెలుస్తోంది. అలాగే ఈ అవార్డ్స్కి పట్ల అయితే విద్యార్థుల స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఈ యొక్క అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు ఏదైతే ఎయిడెడ్ స్కూళ్ళు, అట్లాగే రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రైవేట్ స్కూళ్ళు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అందరి విద్యార్థులతో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 4198 మందిని, అట్లాగే ఇంటర్మీడియట్కు సంబంధించి 920 మందిని కూడా ఎంపిక చేసింది. ఏదైతే విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు రానున్న రోజుల్లో మరికొంతమంది విద్యార్థులకు దీనిని ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళలో విద్య యొక్క గొప్పతనాన్ని పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని
చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే గతంలో గత సంవత్సర కాలంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకున్న నేపథ్యంలో మొన్న మార్చికి ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గత 5 సంవత్సరాల మీద పోల్చుకుంటే విద్యకు సంబంధించి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేసే విధంగా కూడా ఒక పక్క విద్యా ఐటీ శాఖ మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకమైన నిర్ణయాలు విద్యాశాఖ మీద అయితే తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఏదైతే మనం చూసుకున్నట్లయితే 10వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్కు చెందినటువంటి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటీవల యువనేత నారా లోకేష్ వాళ్ళ నివాసంలో వాళ్ళని సత్కరించినట్టు కూడా తెలుస్తుంది. అట్లాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజీల విద్యార్థులను కూడా సత్కరించినట్టు తెలుస్తుంది. దీనిలో ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయడంతో పాటు రానున్న రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళను కూడా నెలకొల్పడం, అట్లాగే పాస్ పర్సంటేజ్ కూడా ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పాస్ పర్సంటేజ్ని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు షైనీ స్టార్స్ అవార్డు అంటే ఇదొక యువతకు ఇదొక అవకాశంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో అయితే గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులతో పాటు వాళ్ళు పోటీ పడే తత్వం, అట్లాగే గ్రూప్స్ సబ్జెక్టులకు సంబంధించి కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన కూడా పోటీ పడే తత్వాన్ని పెంచే విధంగా కూడా ప్రోత్సాహం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి 4198 మందిని, అట్లాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 920 మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద వీటిని ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తుంది. సుష్మా, థ్యాంక్ యూ బాజీ. ఇక 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికైతే షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 పేరిటైతే సత్కరించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈరోజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. పార్వతీపురంలో నిర్వహించే కార్యక్రమానికి అయితే రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు కూడా ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతోందని తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం keep watching AP23 News.